జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, రాత్రి నిద్రించే ముందు ఒక్కసారి ఈ దుర్గమ్మ మాట విను చాలు. ఉదయానికి అసలు నువ్వు ఊహించలేని అద్భుతాన్ని నీ జీవితంలో జరిపిస్తాను. నీ దుర్గమ్మపై నీకు నమ్మకం ఉంది కదా? సంతోషంగా ఇది విన్నావంటే అన్నీ కూడా మారుతాయి. నీ కోరికలన్నీ కూడా ఈ దుర్గమ్మ తీరుస్తారు కదా. ఇక నువ్వు సంతోషంగా ఉండు. ఈ దుర్గమ్మే నీకు మాటిస్తున్నాను. నిద్రించే ముందు నా మాట విని పడుకో చాలు. ఉదయానికి నీకు శుభవార్తే కాదు, నీకు నా దర్శన భాగ్యం కూడా కలిగిస్తాను. నీకు నేను దర్శన భాగ్యం కల్పించాను అంటే ఇప్పుడు నువ్వు మంచి అదృష్టాన్ని చేకూర్చుకున్నావన్నమాట. ఎందుకంటే ఈ దుర్గమ్మ అనుగ్రహం, అలానే దర్శన భాగ్యం కలగాలి అంటే అది అందరికీ సాధ్యమవ్వదు, అదృష్టవంతులకి. అదే ఇప్పుడు నువ్వు అందుకోబోతున్నావు. నిద్రకి సిద్ధంగా ఉండు. ఈ మాటలు నీకోసమే నేను రాసినవి. నీకున్న ఆలోచనలన్నిటినీ వదిలేసాయి. నిన్ను ఎంతోమంది ఇబ్బంది పెట్టారు కదా. నీకు చెడు చేయాలని చూసిన ఆలోచనలతోనే వాళ్ళు నీ దగ్గర ఉంటున్నారు. వాళ్ళు నీ ప్రేమను తెలుసుకోలేక నిన్ను ఒంటరిగా మిగిల్చారు. నువ్వు వాళ్ళ గురించి ఎన్నో రాత్రులు ఏడుస్తూ వాళ్ళు ఎందుకు అలా చేశారు అని బాధపడుతున్నావు. కాబట్టి నువ్వు ఒంటరివేని అనుకోకు. ఎందుకంటే వారు లేని జీవితం నీకు ఇంకా అద్భుతంగా ఉంటుంది. నీ జీవితంలో వారికంటే ఎక్కువ ప్రేమను అందించేవారు ఇంకొకరు వస్తారు. నీకు దగ్గరగా ఉన్న వ్యక్తుల ద్వారా ఎన్నో బాధలు అనుభవించావు. వాళ్ళు నీతో ప్రేమగా నటించారు, నీకు ఆత్మీయతగా ఉన్నారు. ఎన్నో బాధలు అనుభవించావు. వాళ్ళు మాటలు మాట్లాడితే పడ్డావు. చేయని తప్పులకు శిక్ష అనుభవించావు. అన్నీ తొలగిపోయేలా చేశాను. ఈ దుర్గమ్మ నీ పక్కనే ఉంది. నువ్వు ఒంటరివి కాదు. పగలంతా ఎంతో అలసిపోయి పనిచేశావు. మానసికంగా శారీరకంగా ఒత్తిడితో నలిగిపోయావు. మనసు భారంగా మారిపోయింది కదా. ఆ భారం నీకు తప్పు కాదు. నీకున్న అలసటను, నీ భారాన్ని నేను తీసుకుంటాను. నువ్వు మాత్రం నిద్రించే ముందు ఈ దుర్గమ్మ మాట విను. ఇక నిద్రించు. ఈ సమయం ఎందుకు నిన్ను ఎంచుకోమంటున్నాను అంటే, నీ ఆత్మలో నాటింది అది నీకు జీవితాన్ని ఉత్తేజపరుస్తుంది. నీ గతం తాలూకు ఆలోచనలన్నిటినీ వదిలేసేయమని చెప్తున్నాను కదా. ఈ రాత్రి నుండి ఏది ఆలోచించకు. నీకున్న అప్పుల బాధలన్నీ కూడా నేను చూసుకుంటాను. నువ్వు ఎదురు చూస్తున్న సందేశం నీకు వచ్చి చేరుతుంది. ఎన్నో రోజుల నుంచి నువ్వు అనుకుంటున్నావు కదా, నేను ఎప్పుడూ ఒంటరిని, ఎవ్వరూ నాకు లేరు, నా బాధలు పట్టించుకోరు అని. నీకు ఎవరూ లేరు, బంధువులు లేరు, ఎవరు స్నేహితులు లేరు అనుకుంటున్నావు కదా. ఈ దుర్గమ్మ ఎప్పుడూ నిన్ను వదలను, నీతోనే ఉంటాను. నా చల్లని చేతుల ఆశీర్వాదం ఎప్పుడూ కూడా నీపై పుష్కలంగా ఉంటుంది. ఈ దుర్గమ్మ కరుణ చూపు ఎప్పుడూ నీ మీద ఉంటుంది. ఇప్పుడు ఈ తల్లి నీ ఎదురుగా వచ్చి కూర్చుంది. నీ చెయ్యిని నా చేతిలోకి తీసుకున్నాను. నా చెయ్యిని నీ తలపై పెట్టి ఆశీర్వదిస్తున్నాను. నీ శరీరం చుట్టూ రక్షణ వలయంలా నేనున్నాను. ఎలాంటి చెడునైనా నిన్ను దూరం చేసేస్తాను. నిన్ను దాటి ఎవ్వరూ కూడా నన్ను దాటి నీ ముందుకు రాలేరు. నీకు శత్రుభయం లేకుండా చేస్తాను. కోట్ల సంపదను అందిస్తాను. ఎంతో కష్టపడుతున్నావు కదా, నీకు ఫలితం రాకుండా ఉంటుందా చెప్పు. ఇప్పుడు ఉన్నట్లే ఎప్పుడు ఉంటుంది అని అనుకోకు. ఈ రాత్రి ఈ రోజుతోనే ముగిసిపోతుంది. రేపటి నుంచి నీ జీవితం కొత్త దారిలో పడుతుంది. ఇప్పుడు ఈ దుర్గమ్మ మాట నువ్వు వింటున్నావంటే ఇది యాదృచ్ఛికమైతే కాదు. ఈ రాత్రికే నీ ఆత్మలో నేను చేరుతాను. నా ఆశీర్వాదాన్ని అందిస్తాను. ఇక నీకు ఏది కూడా అపజయం అనేది ఉండకుండా విజయాన్ని అందిస్తాను. నా మాటలు నీ ఆత్మ వింటుంది. నువ్వు ఎదురు చూస్తున్న సంతానమైన, ఉద్యోగమైన, డబ్బైనా, పలుకుబడైనా, అలానే నువ్వు కోరుకున్న కోరికైనా అన్నీ నీకు వరించబోతున్నాను. ఇప్పటి వరకు నువ్వు ఇతరులు పడ్డ మాటలన్నీ పడ్డావు కదా, ఆ మాటలకి సమాధానంగా నిన్ను అందరంత ఎత్తులో ఉంచబోతున్నాను. ఎవరైతే అవహేళన చేశారో వారే నోటి మీద వేలేసుకునేలా నిన్ను మంచి స్థాయిలో నిలబెడతాను. వారన్న మాటలన్నిటికీ చింతించేలా చేస్తాను. నువ్వు కోరుకున్న సంతానాన్ని నీకు అందిస్తాను. ఈ తల్లి దర్శనం అంటే కళ్ళతో చూడడమే కాదు, అది కలలో కూడా వస్తుందేమో. నా కళ్ళతో నీ కళ్ళను చూపిస్తాను. నా కళ్ళని నీ కళ్ళగా మారుస్తాను. నా రూపాన్ని నీ కళ్ళల్లో నింపుతాను.
ఖచ్చితంగా చూస్తావు. నేను వాడే ఆయుధాలు కావచ్చు, లేదా తేజోవంతమైన నా కాంతి కావచ్చు, నాకు ఇష్టమైన పదార్థాలు కావచ్చు, ఇష్టమైన మట్టి గాజులు కావచ్చు, నాకు ఇష్టమైన నైవేద్యాలు కూడా కావచ్చు. ఏదైనా సరే నీకు కళ రూపంలోనో ఏదో ఒక సంకేతమైతే అందిస్తాను. ఇది ఈ దుర్గమ్మను అని నువ్వు గుర్తిస్తావు. అవును, నీకు ఎప్పుడూ కూడా నేను కాపు కాసే ఉంటాను. నిన్ను వదిలి వెళ్ళను. నీ కష్టాలన్నిటినీ తొలగించేస్తాను. నీకు నా దర్శన భాగ్యాన్ని కలిగిస్తాను. నీ మనసుకు ప్రశాంతత అనేది నీ మదిలో మేలుకునేలా చేస్తాను. ఇది ఒక సందేశం కావచ్చు, సంకేతాలు కావచ్చు, కానీ నువ్వు ఉదయం లేచేసరికి నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. దుర్గమ్మ నీతో ఉన్నప్పుడు నీకు ఎక్కడా లేని ప్రశాంతత, ఆనందం వస్తుంది. అదృష్టం వచ్చి తలుపు తడుతుంది. నీలో ఉన్న భయాలన్నీ తొలగించేస్తాను. ఆపదలు రానివ్వకుండా కాపాడుతాను. నీకు, నీ కుటుంబానికి నేను అండగా ఉంటాను. నువ్వు ప్రేమిస్తున్న వారికి నేను రక్షణా వలయంలా ఉంటాను. రేపొద్దున నువ్వు లేచినప్పుడు మానసికంగా ప్రశాంతతను పొందుతావు. నీలో ఉన్న భయాలు తొలగిపోతాయి. నీలో నూతన ఉత్తేజం మేల్కొంటుంది. నీ లక్ష్యాలను నువ్వు సాధించేలా ఈ దుర్గమ్మ చేస్తాను కదా. నువ్వు కోరుకున్నవి అన్నీ నిదానంగా ఒక్కొక్కటిగా నీ చేతిలోకి చేరేలా చేస్తాను. ఇలా రావడం నీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ ఇది విధి. ఈ దుర్గమ్మ నీకు రాసినది. నువ్వు ఈ దుర్గమ్మ నామాన్ని జపించినంతకాలం నీకు అదృష్టం అనేది వరమాలగా నీ మెడలో వేస్తాను. ఈ అమ్మ ఆశీర్వాదం నీకు ఎప్పుడూ కూడా పుష్కలంగా ఉంటుంది. ఒక గొడుగులాగా, నీడలాగా ఉండేలా చేస్తాను. అవును, ఈ దుర్గమ్మ ఎవరి పక్కన ఉన్నా సరే నా భక్తుల్ని నేను అండగా చూసుకుంటాను. నేను నీ దగ్గరే ఉంటాను. నువ్వు నిద్రకు ఉపక్రమించే ముందు ఈ తల్లి మాటలను నమ్మి నా నామాన్ని జపించి పడుకో చాలు. ఎప్పుడు నీతోనే ఉంటాను అన్నమాట అక్షర సత్యం చేస్తాను. నీకు ఆ సంకేతాలను కల్పిస్తాను. ఇది ఈ దుర్గమ్మ వాగ్దానం. ఏం జరిగినా భయపడకు, ఎవ్వరికీ తల వంచకు. నీ కష్టం నీకు ఫలితాన్ని ఇస్తుంది. నువ్వు నమ్ముకున్న ధర్మం నిన్ను మంచి ఎత్తుకు చేరుస్తుంది. నువ్వు నీతి, నిజాయితీయే నమ్ముతున్నావు కదా, అవే నీకు శ్రీరామరక్ష. నీలో సరికొత్త కాంతిని, ధైర్యాన్ని, ఆశలను అన్నిటినీ నింపుతాను. ఈ తల్లి సందేశం వింటున్నావంటే ఖచ్చితంగా నువ్వు ఎంతో అదృష్టమనే చెప్పుకోవాలి. అవును, ఈ దుర్గమ్మ వాకుని అనుకున్న వాళ్ళందరూ కూడా వినలేరు. ఇక నీకోసంగా అద్భుతమైన రోజులు తెచ్చేశాను. భయపడకు, బాధపడకు. ఈ దుర్గమ్మే నీకు తోడు ఉండగా భయమెందుకు చెప్పు. హాయిగా, ప్రశాంతంగా ఉండు. అనుక్షణం కూడా నీ జీవితాన్ని మార్చేలా నేను ఏదో ఒక విషయాన్ని చేస్తూనే ఉంటాను. అలానే జరిపిస్తాను కూడా. ఈ దుర్గమ్మ నీకు తోడు ఉన్నంత వరకు నీకు ఎలాంటి దిగులు, భయము, బాధ ఇవి ఏవీ కూడా అవసరం లేదు. నువ్వు నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండు. ఈ దుర్గమ్మే నీకు చెబుతుంది కదా. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ముందుకు వెళ్ళావు అంటే అన్నీ కూడా మారుతాయి. అలా మారేలా నేను స్వయంగా దగ్గరుండి జరిపిస్తాను. ఇక నిశ్చింతగా, హాయిగా ఉండు. అన్నిటినీ జరిపించి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా చేసే బాధ్యత ఒక తల్లిగా నాది. ఇక హాయిగా నిద్రించు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి. మరి ఈరోజు అమ్మవారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతగానో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో జై దుర్గాబాబు అని కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.